నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు. ఎంబుక్ లో ఒకదాని బదులు మరో నెంబర్ వేసినట్లు ఈఈ లేఖ. విద్యా ఉద్యోగాల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. వెంటనే దస్త్రం పంపాలని అధికారులకు సీఎం ఆదేశం. నేటి నుంచి బారాస లోక్సభ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ. కరీంనగర్, పెద్దపల్లి ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ. 5 ఏళ్లలో సాధించిన విజయాలపై చర్చించనున్న మంత్రులు. అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి హత్య. సాయంత్రపు నడకకు వెళ్లిన కూచిపూడి కళాకారుడి కాల్చివేత. హైదరాబాద్ చెంచల్గూడలోని ఓ నర్సింగ్ హోంలో చిన్నారి అపహరణ కేసు సుఖాంతమైంది. 9 నెలల చిన్నారిని ఛత్తీస్గఢ్కు చెందిన షెహనాజ్ అనే మహిళ కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఆమె నర్సింగ్ హోంలో బేబీ సిట్టర్గా పనిచేస్తోందని గుర్తించారు. జహీరాబాద్లో కిడ్నాపర్ షెహనాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షెహనాజ్ చెంచల్గూడ నుంచి ఎంజీబీఎస్ వెళ్లి అక్కడి నుంచి బస్సులో జహీరాబాద్ వెళ్లింది. సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న మెజర్మెంట్ బుక్ లేనే లేదని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ కోరగా ఎంబుక్ నంబర్ ఒకదాని బదులు మరొకటి వేశామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు విజిలెన్స్ ఎస్పీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న మెజర్మెంట్ బుక్ అసలు లేనేలేదని దర్యాప్తులో తేలింది. తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ కోరగా పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలు లేవని, పొరపాటున ఒక ఎంబుక్ నంబరు బదులు మరో ఎంబుక్ నంబరు వేశామని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు విజిలెన్స్ ఎస్పీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్లో సీఎం కేసీఆర్ మేడిగడ్డను ప్రారంభించారు. ఆ సంవత్సరం జనవరిలో కాళేశ్వరం మొదటి లింకును పరిశీలించిన ఆయన బ్యారేజీకి సంబంధించిన అన్ని పనులను ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత లక్ష్యం మేరకు పని పూర్తి చేయడానికి రోజుకు 10,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనిచేయాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీని ఆదేశించారు. బ్యారేజీ ఎగువన గైడ్ బండ్స్, ఫ్లడ్ బ్యాంక్స్ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మినిట్స్ను అప్పటి సీఎం ఓఎస్డీ ఆ ఏడాది జనవరి 6న సంబంధిత వర్గాలకు పంపారు. ఆ మినిట్స్లో వివరాలు అలా ఉండగా 56/2018 బిల్లుతోనే పని పూర్తయినట్లు ఎలా ధృవీకరణ పత్రం ఇచ్చారో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ సమాచారం కోరింది. ఆ ఎంబుక్కే లేదని, టైపింగ్లో పొరపాటు జరిగిందని, వాస్తవానికది 65/2020 అని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు విజిలెన్స్కు సమాధానమిచ్చారు. ఆ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత పలు పనులు పెండింగ్లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు లేఖలు రాసిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో ఏ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తూ దర్యాప్తు సంస్థ అధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు దస్త్రాన్ని వెంటనే పంపాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్వాడీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు సహా ఉపాధి హామీ కింద సొంత భవనాలు నిర్మించాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో సంచార అంగన్వాడీ కేంద్రాల అమలుపై అధ్యయనం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం సహాయక బృందాలతో శానిటరీ నాప్కిన్ల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయించాలని సూచించారు.
రాష్ట్రంలోని 35,000 అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగులకు విద్యావకాశాల్లో 5% రిజర్వేషన్లు వెంటనే అమలు చేసేందుకు దస్త్రాన్ని పంపాలని నిర్దేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించారని, ఉపాధి హామీ పథకం కింద తొలి ప్రాధాన్యంగా వీటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించారన్న సీఎం జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటును పరిశీలించారని చెప్పారు. ఆ విషయంపై ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 6 నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి శిశు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించారని సీఎం సూచించారు. 6 ఏళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యని అంగన్వాడీ కేంద్రాల్లో అందించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని పేర్కొన్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారుల పౌష్టికాహారానికి ఎన్ని నిధులు అవసరం, టీఎస్ ఫుడ్స్ కు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, చిన్నారులకు ఆటలు, బొమ్మలతో కూడిన బోధన కోసం నిధులెన్ని అవసరమనే విషయంపై వెంటనే అధికారులు దస్త్రం పంపాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. అంగన్వాడీ సెంటర్లన్నీ ఒకేలా కనిపించడం సహా వాటిలో బొమ్మలు, ఇతర బోధనా సామాగ్రి ఉంచాలని నిర్దేశించారు. మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం సమస్యల నివారణకు ప్రణాళిక సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళా గ్రూపులతో శానిటరీ నాప్కిన్లు తయారు చేయించారన్న సీఎం రేవంత్ రెడ్డి వాటిని పాఠశాల, కళాశాలల విద్యార్థినులకు ఉచితంగా అందించారని నిర్దేశించారు. దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4%, సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమం, ఉపాధి కోసం ప్రత్యేక విధానం సిద్ధం చేయాలన్న ఆయన వృద్ధాశ్రమాల నిర్మాణాలకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. పిల్లల్లేని దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసినా ఎందుకు ఆలస్యమవుతోందని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దత్తత కోసం దరఖాస్తు చేసిన దంపతుల కుటుంబ, ఆరోగ్య, ఆదాయ, న్యాయ నివేదికలు సిద్ధం చేసేందుకు ఏడాది సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 200 మంది చిన్నారులు ఉండగా దాదాపు 18,000 మందికి పైగా దంపతులు వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. దత్తతకు ముందు ప్రక్రియను నిర్ణీత గడువులోగా చేపట్టాలని సీఎం సూచించారు. బారాస లోక్సభ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థిత్వాలపై నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యులతో కేసీఆర్ భేటీ కానున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు దాదాపుగా ఖరారు కావచ్చని అంటున్నారు. రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాల ముఖ్యులతో సమావేశమై అభ్యర్థిత్వాలను ఓ కొలిక్కి తీసుకురానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన భారాసాకు లోక్సభ ఎన్నికలు సవాల్గా మారాయి. విపక్షంలో కూర్చున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, భాజపాలోకి నేతలు తరలి వెడుతున్నారు. ఏకంగా 3 సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడగా జెడ్పీ చైర్మన్లు, పలు స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలు కాంగ్రెస్, భాజపా వైపు వెడుతున్నారు. మరికొంతమంది పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొందరు సిట్టింగ్ ఎంపీలు లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపట్లేదంటున్నారు. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల అభ్యర్థిత్వాల ఖరారు భారాసాకు తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాల అభ్యర్థిత్వాలపైనే పార్టీలో స్పష్టత ఉందని చెప్పుకోవచ్చు. స్పష్టత వచ్చిన చోట్ల సదరు నేతలు పోటీకి అంతగా సుముఖంగా లేరని అంటున్నారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థిత్వాల ఖరారుపై అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. వాస్తవానికి గత కొన్నాళ్లుగా వివిధ స్థాయిలోని నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాల్ని ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. నేటి నుంచి ఆ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లిలో లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. వారితో చర్చించి అభ్యర్థుల వ్యవహారాన్ని కొలిక్కి తేనున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. సన్నాహక సమావేశం సందర్భంగానే నేతలు తీర్మానం చేశారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరడంతో మరో అభ్యర్థిని చూసుకోవాల్సి ఉంది. పెద్దపల్లి రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. సీనియర్ నేత, ఉద్యమ సమయం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఈశ్వర్ సరైన అభ్యర్థి
అభ్యర్థి అని అంటున్నారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పేరు ప్రచారంలో ఉన్నా ఆయనకు ఆసక్తి లేదని అంటున్నారు. 2 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చర్చించి అభ్యర్థిత్వాల్ని కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఇవాళ్టితో మొదలుకొని రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాల నేతలతో సమావేశమై అభ్యర్థిత్వాల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఒక అడుగు ముందుకేసి భాజపా అభ్యర్థులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 195 మందితో ప్రకటించిన తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన 9 మంది పేర్లు వెల్లడించింది. అందులో 5 బీసీలకు చోటు కల్పించగా రెడ్డి, ఎస్సీ, బ్రాహ్మిన్ సామాజిక వర్గాలకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. రేపు రాష్ట్ర పర్యటనకి వస్తున్న ప్రధాని మోదీ ఆదిలాబాద్ సభ వేదికగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భారాస కంటే ముందే భాజపా అభ్యర్థుల్ని ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకి 9 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. తొలి జాబితాలో బీసీలకు పెద్దపీట వేసిన కమలదళం 5 స్థానాల్లో అవకాశమిచ్చింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రకటించింది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ అరవింద్, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, భువనగిరి బూర నరసయ్యగౌడ్, జహీరాబాద్ బీబీ పాటిల్ను బరిలో నిలిపింది. నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్ ఎస్సీ వర్గానికి కేటాయించగా బ్రాహ్మణ వర్గానికి సంబంధించి హైదరాబాద్ నుంచి మాధవీలతని పోటీకి నిలబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ను బరిలో నిలిపింది. అక్కడి నుంచి పోటీకి చాలా మంది ఆసక్తితో ఉన్నా ఇతరులకు టికెట్ కేటాయిస్తే సహకరించబోమని పలువురు హెచ్చరించినా అధిష్టానం మాత్రం ఈటల వైపు మొగ్గు చూపింది. మహబూబ్ నగర్ స్థానాన్ని పెండింగ్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అక్కడి నుంచి పోటీకి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ ఆసక్తితో ఉన్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని జితేందర్ రెడ్డి తనయుడికి కేటాయించడంతో ఈసారి ఆయనకి టికెట్ కష్టమనే ప్రచారం సాగుతోంది. డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో లోక్సభ అవకాశం తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు టికెట్ త్యాగం చేశానని ఈసారి తనకే ఇవ్వాలని శాంతికుమార్ పట్టుబడుతున్నారు. మరి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తోందో చూడాలి. మరి భారాస నుంచి భాజపాలో చేరిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కి టికెట్ ఖరారైంది. మళ్లీ అదే స్థానం నుంచి భాజపా తరపున బరిలో దిగనున్నారు. ఇటీవలే కమలంగూటికి చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన తనయుడు భరత్కి నాగర్ కర్నూల్ స్థానం కేటాయించింది. హైదరాబాద్ లోక్సభ నుంచి ఎంఐఎం అధినేత ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా మహిళను బరిలోకి నిలిపింది. కార్పొరేట్ ఆసుపత్రి అధినేత అయిన డాక్టర్ మాధవీలతకు అవకాశం కల్పించింది. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పటికే ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఎంపిక చేయడం పట్ల డాక్టర్ మాధవీలత సంతోషం వ్యక్తం చేశారు. అధిష్టానంలో ఉన్న ప్రధానమంత్రి గారికి, అమిత్ భాయ్కి, నడ్డా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, తదితరుల పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దల్ని, స్టేట్ కార్యాలయంలో ఉన్న చాలా మంది బీజేపీ కార్యకర్తలు, ఇక్కడి పెద్దలు, భాగ్యనగర ప్రతి పౌరుడికి నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా ప్రతి భాగ్యనగర పౌరుడు ఈ విజయాన్ని తనదిగా భావించి, ఈ ప్రయాణం తనదిగా భావించి ఈసారి ఈ అద్భుతమైన విజయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకున్న రామచంద్రుడి పాదాలకే అంకితం చేస్తామని భాగ్యనగర వాసులందరి తరపున వాళ్ళదైన వాళ్ళ ఆడపడుచులాగా నేను ఈ రోజు రామచంద్రుడికి తెలుపుకుంటున్నాను. నా వినతి పత్రంగా చెప్పుకుంటున్నాను. జై బోలో భారత్ మాతాకి జై, और జై బోలో భాగ్యనగర్కి జై. ఇంకా 8 నియోజకవర్గాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అందులో కొన్ని చోట్ల అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టికెట్పై నిర్ణయం చేస్తారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ఆశావహుల సంఖ్య భారీగా ఉండటం, పెద్ద స్థాయి నేతలు ఉండటంతో టికెట్ కేటాయింపుపై అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. పామాయిల్ ధరలు స్థిరీకరించేందుకు ముడి పామాయిల్ ధరలపై సుంకాన్ని విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మంత్రి రైతుల ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలు ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ పామ్ పంట సాగు కేంద్ర ప్రాయోజిత నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ పథకం ద్వారా అమలవుతోందని లేఖలో ప్రస్తావించారు. రైతుల సౌకర్యార్థం 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం
14 కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలు సంరక్షించడానికి ముడి పామాయిల్ దిగుమతులపై వెంటనే సుంకం విధించాలని సూచించారు. ఆయిల్ పామ్ గెలల ధరలు కనీసం టన్నుకు 18,000 ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. గత 10 ఏళ్లలో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని, బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామ ప్రతినిధులకు సంబంధం లేకుండానే కార్యక్రమాలు జరిగిపోయాయని ఆరోపించారు. శంషాబాద్లోని ఓ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పాలనలో అధికార వికేంద్రీకరణతో ముందుకు వెళ్తామన్నారు. గ్రామీణ స్థాయి సంఘటన ద్వారా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనందరి యొక్క వ్యవస్థ జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఏదైనా ఒక సంస్థాగతంగా దెబ్బలాగిందంటే అది పూర్తిగా పంచాయతీరాజ్ సంస్థలు మాత్రం విరుద్ధంగా ప్రభుత్వం అధికారంలో వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందుకు సాగాల్సినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఆఖరికి సర్పంచులు ఎంపీటీసీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో నేడు కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. త్వరలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రెండో విడత మోదీ సర్కారుకు తుది మంత్రిమండలి భేటీగా చెప్పవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షిస్తున్న ఈసీ త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న మోదీ బృందం ఓ గెట్ టుగెదర్లా నిర్వహిస్తున్న ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ సమావేశం జరగనుంది. భాజపా సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 5 ఏళ్లలో సాధించిన విజయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రానున్న కొన్నేళ్లలో 1000 కొత్త తరం అమృత్ భారత్ రైళ్లను ఉత్పత్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్ల రూపకల్పన జరుగుతోందని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో వందే భారత్ రైళ్ల ఎగుమతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన అతి ఎత్తైన రైల్వే వంతెన, కోల్కతాలో నిర్మాణంలో ఉన్న అండర్ వాటర్ మెట్రో వంటివి రైల్వే రంగంలో వచ్చిన ముఖ్యమైన సాంకేతిక పురోగతులని పేర్కొన్నారు. ఒక ప్రయాణికుడిని గమ్యస్థానానికి చేర్చడానికి 100 ఖర్చయితే తాము టికెట్ల రూపంలో 45 రూపాయలను వసూలు చేస్తున్నట్లు వివరించారు. అమృత్ భారత్ రైళ్లు 454 రూపాయలకే 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తామని చెప్పారు. పెన్షన్లు, జీతాలు, వడ్డీలు, ఇంధనం, నిర్వహణ కోసం ప్రతి ఏటా 2,40,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం రైల్వే స్టేషన్లు స్వరూపమే మారిపోయిందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసు విచారణ మార్చి 13కు వాయిదా పడింది. ఫిబ్రవరి 20న రాహుల్కి ఇదే కేసులో బెయిల్ మంజూరు చేసిన ఎంపీ ఎమ్మెల్యే కోర్టు మార్చి 2న విచారణకి హాజరవ్వాలని ఆదేశించింది. శనివారం జరగాల్సిన ఈ విచారణకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్నందున హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. న్యాయస్థానం విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. 2018 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ అప్పుడు భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటామన్న భాజపా ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే యూపీకి చెందిన భాజపా నేత విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టులో రాహుల్పై ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎండోమెట్రియాసిన్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ఎండోమెట్రియాసిన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్ నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా ఎల్లో రిబ్బన్ పేరిట రన్ నిర్వహించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4,20,00,000కు పైగా ఎండోమెట్రియాసిన్ బాధితులు ఉన్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విమి బిద్రా తెలిపారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించాము.
సో ఇది ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ కోసం మనము ఇక్కడ ఈరోజు ఈ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అనేది ఒక కామన్గా ఈ రోజుల్లో చూస్తున్న డిజార్డర్ అండి. కానీ దీని మిగతా చాలా మందికి అవగాహన లేదు. సో దీని అవగాహన క్రియేట్ చేయడం కోసమే మనం ఈ రన్ క్రియేట్ చేస్తున్నాము. చాలా మందిలో ఇది ఇన్ఫర్టిలిటీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈరోజు దీనికోసం 1000 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు, పార్టిసిపేట్ అయ్యారు. దీనిలో 5K టైమ్డ్, 5K నాన్ టైమ్డ్ అండ్ 3K ఫన్ రన్లో పార్టిసిపేట్ చేశారు. సో దీనికి మాకు తోడ్పడిన స్పాన్సర్స్కి, మా టీమ్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ రన్ని ఎవ్రీ ఇయర్ మనము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సో అందరికి కూడా దీనికి ఫర్దర్గా కంటిన్యూ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో 21K, 10K, 5K రన్ నిర్వహించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందనవనం పార్కులో మేయర్ జక్కా వెంకట్రెడ్డి పాల్గొని ఈ రన్ ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మహిళల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రన్ చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్, మెడల్స్తో సత్కరించారు. రన్కు సహకరించిన దాతలకు, రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని మిలీనియం హైస్కూల్లో క్రియేషన్ ఆఫ్ సైన్స్ పేరుతో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఘనంగా జరిగింది. పాఠశాల చైర్మన్ రఘుబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు చంద్రయాన్ 3, మ్యాథ్స్ పార్క్, బాలరామ మందిరం మోడల్, సినిమా థియేటర్, అంతరించిపోతున్న తోలుబొమ్మలాటలను అద్భుతంగా ప్రదర్శించారు. చిన్నారులు చేసిన ప్రయోగాలను వీక్షించిన పాఠశాల సిబ్బంది సహా చిన్నారుల తల్లిదండ్రులు మురిసిపోయారు.